వదులుతూ రైట్ సైడ్. నౌ శ్వాస తీసుకుంటూ సెంటర్ పొజిషన్. శ్వాస వదులుతూ లెఫ్ట్ సైడ్. శ్వాస తీసుకుంటూ సెంటర్ పొజిషన్. నెక్ ఇప్పుడు సైడ్ టర్న్ చేయాలి. చిన్న శ్వాస వదులుతూ నీ కుడి భుజం సైడ్ తిప్పండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా, ఎలాంటి జరుకు ఇవ్వకూడదండి, స్లోగా చేయాలి. శ్వాస తీసుకుంటూ సెంటర్ పొజిషన్. శ్వాస వదులుతూ ఎడమ సైడ్ టర్న్ చేయండి. శ్వాస తీసుకుంటూ సెంటర్ పొజిషన్కి రండి. నెమ్మదిగా రొటేషన్ చేయాలండి. నెమ్మదిగా, ఎలాంటి జర్క్ ఇవ్వకూడదు. ఫస్ట్ నీ యొక్క చిన్న భాగం చెస్ట్ టచ్ చేయండి. క్లాక్ వైజ్ ఫస్ట్ రైట్ సైడ్ నుండి రైట్ భుజానికి టచ్ చేస్తూ బ్యాక్ సైడ్ వెళ్తూ శ్వాస తీసుకుంటూ మళ్ళీ ముందుకు వంచేటప్పుడు మాత్రం శ్వాస వదిలేయండి. ఒక 2 టైమ్స్ చేయండి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. రిలాక్స్. నెక్ సంబంధించిన స్టిఫ్నెస్ కానీ, నెక్లో ఉండే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ నెక్ రొటేషన్ వల్ల ప్రాబ్లం తగ్గుతుంది. సీవియర్గా నెక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం ఇది చాలా గురువు పర్యవేక్షణలో చేయడం చాలా మంచిది. నెక్స్ట్ షోల్డరు నెమ్మదిగా నీ యొక్క హ్యాండ్స్ పైకి లేపండి. శ్వాస తీసుకొని శ్వాస తీసుకుంటూ పైకి లేపండి. మ్యాక్సిమం స్ట్రెచ్ చేయండి. హ్యాండ్స్, హిప్, షోల్డర్స్, హ్యాండ్స్ మ్యాక్సిమం స్ట్రెచ్ చేయండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా చేతులు కిందికి దించండి. మళ్ళీ ఒకసారి శ్వాస తీసుకుంటూ పైకి స్ట్రెచ్ చేయండి. హ్యాండ్స్ అబోవ్ ద హెడ్ స్ట్రెచ్ చేయండి. మ్యాక్సిమం మీరు ఎంత స్ట్రెచ్ చేస్తే మీ యొక్క నర్వస్ సిస్టమ్స్ అంత స్ట్రెచ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా చేతులు దించండి. రిలాక్స్, రిలాక్స్. నెమ్మదిగా నీ యొక్క చేతులు సైడ్కు స్ట్రైట్, షోల్డర్ స్ట్రైట్ పెట్టండి. శ్వాస తీసుకుంటూ నీ యొక్క చేతు వేళ్ళు భుజం మీద పెట్టండి. రొటేషన్, షోల్డర్ రొటేషన్. నెమ్మదిగా బ్యాక్ సైడ్. మీ యొక్క ఎల్బోస్ పైకి వచ్చేటప్పుడు మాత్రం శ్వాస తీసుకోండి. ఎల్బోస్ డౌన్ అయ్యేటప్పుడు మాత్రం శ్వాస వదిలేయండి. तुम्हारा एल्बोस ऊपर रहे जब श्वास लेना है, नीचे करने के समय श्वास छोड़ना है. 3 बार करना है. उसके बाद एंटी क्लॉकवाइज स्लोली स्लोली करना है. बिल्कुल जर्क नहीं देना, स्पीड नहीं करना, धीरे से करना है. नाउ रिलैक्स, रिलैक्स. नाउ नेक्स्ट कटी चक्रासन. నౌ నీ యొక్క చేతులు షోల్డర్ స్ట్రైట్ పెట్టండి, ఫ్రంట్ సైడ్. నౌ రైట్ సైడ్ వెనక్కి తిరగండి. శ్వాస వదులుతూ రైట్ సైడ్ మ్యాక్సిమం అప్పర్ ట్రంక్ వెనక్కి మ్యాక్సిమం మీ క్షమతానుసారంగా ఎంత తిప్పాలనుకుంటే అంతే. హెవీగా ప్రెస్ చేయకూడదు నడుము భాగాన్ని. నా స్లోలీ శ్వాస తీసుకుంటూ ముందుకి. నౌ లెఫ్ట్ సైడ్ టర్న్, ఎక్సేల్. Inhale, center. Now slowly hands down. Slowly hands down. Now next knee rotation. Knee నెమ్మదిగా నీ యొక్క చేతులు షోల్డర్ హైట్లో పెట్టండి, ఫ్రంట్లో. చైర్ పోజ్, ఉత్కాటాసన్. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా కూర్చోండి. చైర్ పోజ్ సాధ్యమైనంత వరకు ట్రై చేయండి. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు మాత్రం చేయకుండా ఉండడం మంచిది. ప్రశాంతంగా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా స్టాండింగ్ పొజిషన్లోకి రండి. మళ్ళీ ఒకసారి లాస్ట్ శ్వాస తీసుకుంటూ కమాన్ చైర్ పోజ్.
శ్వాస వదులుతూ నెమ్మదిగా స్టాండింగ్ పొజిషన్. సో నీస్ స్ట్రాంగ్గా దృఢంగా అవుతాయి మీ యొక్క మోకాళ్ళు పాదాలు. నీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం కాస్త నిదానంగా చేయండి. సివియర్గా నీ ఆపరేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఇది కంప్లీట్ అవాయిడ్ చేయడం చాలా మంచిది. నెక్స్ట్ సూక్ష్మ వ్యాయామాలు కంప్లీట్ అయిపోయి. నవ్ నెక్స్ట్ తాడాసన్. రేజ్ యువర్ హ్యాండ్స్ అప్ సైడ్ అబౌవ్ హెడ్స్. ఫింగర్స్ లాక్. నీ యొక్క పామింగ్ని ఆకాశం వైపు చూపించండి. టర్న్ యువర్ పామింగ్ అప్ సైడ్. నౌ స్ట్రెచ్ యువర్ బాడీ అండ్ రేజ్ యువర్ హీల్స్. ఇన్హేల్ అప్. మ్యాక్సిమం 5 seconds, 6 seconds, 10 seconds యాజ్ యూ కెపాసిటీ. మీ కెపాసిటీకి అనుసారంగా స్ట్రెచ్ చేయండి. నౌ స్లోలీ హ్యాండ్స్ డౌన్. పామింగ్ టర్న్ చేస్తూ నెమ్మదిగా చేతులు కిందికి పెట్టేసండి. తాడాసన్. ఈ తాడాసన్ మ్యాక్సిమం మన యొక్క బాడీని కంప్లీట్ స్ట్రెచ్ చేస్తుంది. ఇది కేవలం చిన్నపిల్లలకు మాత్రం చాలా ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వృక్షాసన్. 1 leg బ్యాలెన్సింగ్. రైట్ లెగ్ ఫోల్డ్ చేసి రైట్ థై లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ది థై దగ్గర పెట్టండి. రైట్ లెగ్ ఒకవేళ ఇబ్బందిగా ఉండదు అంటే నీ మీద పెట్టుకోవచ్చు. మోకాళ్ళ మీద చాలా ఇంకా ఇబ్బందిగా ఉండదంటే లైట్గా మీ యాంకిల్ మీద కూడా పెట్టుకోవచ్చు. రేజ్ యువర్ హ్యాండ్స్. స్లోలీ ఒకే దృష్టితో ఫ్రంట్కు చూడాలి. మీరు దృష్టికోణం మారింది అంటే బ్యాలెన్స్ అవుట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నా స్లోలీ రిలాక్స్. లెగ్ డౌన్, హ్యాండ్స్ డౌన్. నౌ లెఫ్ట్ లెగ్ సేమ్ థింగ్. లెఫ్ట్ లెగ్ కూడా అలాగే చేయాలి. నౌ రేజ్ యువర్ లెఫ్ట్ లెగ్. మ్యాక్సిమం ఎండ్ ఆఫ్ ది థాయ్. నీ తొడ ఎండ్ పొజిషన్లో మీ యొక్క హీల్ పెట్టాలి. పర్ఫెక్ట్ పోచర్. ఇబ్బందిగా ఉన్నది అంటే మోకాల మీద పెట్టుకోవచ్చు. ఇంకా ఇబ్బందిగా ఉన్నదంటే యాంకిల్ మీద పెట్టుకోవచ్చు. ఒక కాలు మీద నిలబడడానికి ట్రై చేయండి. బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి. నౌ రిలాక్స్. ఎక్సేల్ డౌన్. దట్స్ గుడ్. మన యొక్క మోకాల్ స్ట్రెంత్నెస్ కానీ ప్లస్ షోల్డర్ స్ట్రెంత్నెస్ కానీ చాలా ఉపయోగపడుతుంది. నౌ నెక్స్ట్ వన్ పాద హస్తాసన్. పాద హస్తాసన్. రేజ్ యువర్ హ్యాండ్స్ అబౌవ్ ద హెడ్. రేజ్ యువర్ హ్యాండ్స్ అబౌవ్ ద హెడ్. నీ హ్యాండ్స్ పైకి పెట్టండి శ్వాస తీసుకుంటూ. శ్వాస వదులుతూ నెమ్మదిగా ముందుకు వంచండి నడుముని. శ్వాస వదులుతూ మీ కెపాసిటీని బట్టి పెట్టండి. ఫింగర్స్ కాళ్ళ ఫింగర్స్ని పట్టుకోండి. లేకపోతే ఇబ్బంది ఉన్నదంటే కప్ మజిల్స్ని పట్టుకోండి. ఇంకా ఇబ్బంది ఉన్నది అంటే కొంచెం లైట్గా బెండ్ చేయండి. సివియర్గా లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం బెండ్ చేయకుండా ఉండడం చాలా మంచిది. ఓవర్ సఫరింగ్స్ హిప్ those are please don't do. नहीं करना है. और कमर दर्द ज़्यादा है तो now inhale up. Raise your hands. Slowly down. Slowly down. Padasana completed. Now next one Ardha Chakrasana. నీ యొక్క చేతులు పామ్ బ్యాక్ సైడ్ నడుము దగ్గర చేతులు పెట్టండి. అర్ధ చంద్రాసన్. అర్ధ చక్రాసన్. నా స్లోలీ బ్యాక్ సైడ్ చూడాలి. శ్వాస తీసుకుంటూ నీ యొక్క నెక్ భాగం, షోల్డర్ భాగం, ఉదర భాగం, నడుము దగ్గర వరకు నడుము ముందుకు పుష్ చేస్తూ వెనక్కి చూడండి. నౌ రిలాక్స్. హ్యాండ్స్ డౌన్. నెమ్మదిగా హ్యాండ్స్ కింద పెట్టండి. నా త్రికోణాసన్. మీ యొక్క కుడికాలు 3-4 ఫూట్ డిస్టెన్స్లో పెట్టండి సైడ్కు. కుడికాలు. దట్స్ గుడ్. షోల్డర్ స్ట్రేట్. హ్యాండ్స్ పెట్టండి. త్రికోణాసన్. నెమ్మదిగా శ్వాస వదులుతూ కుడి సైడు కుడి పాము నీ యొక్క కుడి ఫూట్ మీద పెట్టాలి. నెమ్మదిగా డౌన్ అవుతూ శ్వాస వదులుతూ ఒక 5 seconds సాధ్యమైనంత వరకు రిలాక్స్. స్ట్రైట్. వెరీ గుడ్. నౌ టర్న్ లెఫ్ట్ సైడ్. రెండో సైడ్ కూడా చేద్దాం. సేమ్ థింగ్. లెఫ్ట్ పామ్ లెఫ్ట్ ఫూట్ దగ్గర పెట్టండి. నెమ్మదిగా
మీ క్షమతానుసారంగా మీ కెపాసిటీని బట్టి పెట్టండి. బాగా ప్రెషర్ చేయకండి. ఎలాంటి తన ఉండకూడదు బాడీ మీద. నవ్ రిలాక్స్. స్లోలీ హ్యాండ్స్ డౌన్, లెగ్స్ కీప్ టుగెదర్. నెమ్మదిగా నీకు రైట్ లెగ్ సైడ్కి తీసుకెళ్ళారు కదా, మళ్ళీ యథాస్థితికి రానియండి. రిలాక్స్. నౌ నెక్స్ట్ పొజిషన్ సిట్టింగ్ పోచర్స్. నెమ్మదిగా కూర్చోండి అందరూ. ఆల్ సిట్ డౌన్ స్లోలీ. నెమ్మదిగా కూర్చోండి. పెద్దవాళ్ళు మాత్రం చాలా మీ చేతి సాయంతో కూర్చోండి. చిన్నపిల్లలు మాత్రం మీరు సిస్టమేటిక్గా కూర్చోవడానికి ట్రై చేయండి. నౌ స్లోలీ బటర్ఫ్లై భద్రాసన్. బటర్ఫ్లై సార్, 2 ఫీట్స్ దగ్గరికి క్లోజ్గా పెట్టండి. మీ యొక్క పెల్విక్ దగ్గరలో పెట్టండి. బటర్ఫ్లై భద్రాసన్. మోకాలు నొప్పులు ఉన్నప్పుడు మాత్రం కాస్త ముందుకు పెట్టుకోండి, చాలా ముందుకు పెట్టుకోండి. మీ పెల్విక్ రీజన్ చాలా రిలీఫ్ అవుతుంది. థైస్లో ఉండే ఫ్యాట్ తగ్గుతుంది. లోయర్ బ్యాక్ ఫ్రీనెస్ అవుతుంది. బటర్ఫ్లై. బటర్ఫ్లై లాగా రెక్కల్లో ఎలా ఆడిస్తూ ఉంటుంది అలా స్లోగా మీ కెపాసిటీని బట్టి చేయండి. బాగా ప్రెషర్ చేయకూడదు. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్, ఎక్సలెంట్ సార్. నౌ రిలాక్స్. రిలాక్స్. స్ట్రైట్ యువర్ లెగ్స్. దండాసన్ పోస్చర్. 2 లెగ్స్ స్ట్రైట్గా పెట్టండి. ఫ్రీగా చేసుకోండి లెగ్స్. నెక్స్ట్ వజ్రాసన్. వజ్రాసన్. నెమ్మదిగా మోకాలు నొప్పులు ఉన్న మాత్రం చేయకండి దయచేసి. మోకాలు నొప్పులు ఉన్న మాత్రం దయచేసి చేయకండి. మడిమ నొప్పులు ఉన్న మాత్రం దయచేసి చేయకండి. రైట్. స్లోలీ నీస్ మీద చేతులు పెట్టండి. వజ్రాసన్. వజ్రాసనం పేరులోనే ఉంది, డైమండ్ ఆసనం. తిన్న తర్వాత చేసే ఆసనం ఉన్నది అంటే ఓన్లీ వజ్రాసన్. మీరు తిన్న తర్వాత ఒక 5 నిమిషాలు మీరు వజ్రాసనంలో కూర్చోండి. మీకు డైజెషన్ సిస్టమ్ చాలా బాగవుతుంది. మీకు జీర్ణ సమస్యలన్నీ తగ్గిపోతాయి. నౌ రిలాక్స్. రిలాక్స్. ఇక్కడ నుండి అలాగే ఉండండి. నెమ్మదిగా అర్ధ ఉష్ట్రాసనం చేద్దాం. నౌ స్టాండ్ ఆన్ ది నీస్. మోకాల మీద నిలబడండి. చేయగలిగిన వాళ్ళు చేయండి. అక్కడ చేయలేని వాళ్ళు మాత్రం నార్మల్గానే కూర్చోండి. నీ యొక్క పామ్స్ నడుము మీద పెట్టండి. వెనకాల మెల్లగా బ్యాక్ సైడ్ చూస్తూ శ్వాస తీసుకుంటూ బెండ్ చేయండి. నెక్, షోల్డర్స్, ఉదర భాగము. మీరు ఎంత చేస్తే అంత లోయర్ స్పైనలిటిస్ ప్రాబ్లం, నెక్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ సంబంధించిన వ్యాధులు తగ్గిపోతాయి. నౌ ఇన్హేల్. సమస్థితి, స్ట్రైట్ సెంటర్. నౌ కంప్లీట్ ఉష్ట్రాసన్. హ్యాండ్స్ ఫ్రంట్ పెట్టండి. ఇబ్బందిగా ఉన్నవాళ్ళు మాత్రం ఇది చేయకండి. 2 చేతులు మీకు 2 ఫూట్ బ్యాక్ సైడ్ పెట్టాలి. ఇబ్బందిగా ఉన్న వాళ్ళు మాత్రం చేయకండి. కొందరు పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు మాత్రం చేయండి. ఉష్ట్రాసన్. రైట్ పామ్ రైట్ ఫూట్ మీద పెట్టండి. లెఫ్ట్ పామ్ లెఫ్ట్ ఫూట్ మీద పెట్టండి. ఇబ్బందిగా ఉన్నవాళ్ళు మాత్రం కొంచెం లైట్ 2 హ్యాండ్స్ ఇలా పెట్టుకోండి. దాట్స్ ఓకే, ఎనఫ్. రిలాక్స్. రిలాక్స్. నౌ స్లోలీ కూర్చోండి. సిడాన్ వజ్రాసన్. శశంకాసన్. కూర్చున్న వాళ్ళు, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు, నార్మల్గా కూర్చున్న వాళ్ళు ఫార్వర్డ్ బెండింగ్ చేయండి. మెల్లగా నిదానంగా నిదానంగా. శశంకాసన్. ఫార్వర్డ్ బెండ్. చేతులు పైకి రేజ్ చేసి నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ నీ యొక్క ఫోర్ హెడ్ని ఫ్లోర్కి టచ్ చేయండి. రిలాక్స్. కంప్లీట్ రిలాక్సేషన్ పోజ్. కోపం ఉన్న, స్ట్రెస్ ఉన్న రిలాక్స్ అవుతుంది. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి కూర్చోండి. వజ్రాసనంలో కూర్చోండి. నెక్స్ట్ ఉత్తాన మండకాసన్. వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనం కూర్చోలేని వాళ్ళు నార్మల్గా కూర్చోండి. అలాగే కూర్చొని 2 చేతులు పైకి లేపండి. 2 హ్యాండ్స్ పైకి లేపండి శ్వాస తీసుకుంటూ. వెనకాల భుజాల పైన మీ యొక్క రైట్ పాము లెఫ్ట్ భుజం పైన, లెఫ్ట్ పాము రైట్ భుజం పైన పెట్టండి. షోల్డర్స్ మ్యాక్సిమం స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ యువర్ షోల్డర్ మ్యాక్సిమం అప్ సైడ్. 5 seconds holding time.
Now relax, raise your hands, slowly hands down. ఉత్థాన మండకాసన్ నీ యొక్క షోల్డర్ స్ట్రెంత్ని చాలా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది ఇది ఉత్థాన మండకాసనం. నెక్స్ట్ వక్రాసన్, దండాసన్ పోస్చర్ రండి అందరూ. 2 కాళ్ళు స్ట్రైట్గా పెట్టండి. దండాసన్ పోస్చర్. నిదానంగా వజ్రాసనం నుండి బయటికి రండి. ఎస్, పాదాలని స్ట్రైట్గా పెట్టండి. వక్రాసన్, మీ యొక్క ఎడమ కాలు ఎడమ పాదం కుడి నీ దగ్గర పెట్టండి, ఫోల్డ్ చేయండి. వక్రాసన్ సింగిల్ లెగ్, ఎడమ పాదము కుడి నీ దగ్గర పెట్టండి. హ్యాండ్ రేజ్ చేయండి, ఆపోజిట్ హ్యాండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద పాదం దగ్గర పెట్టండి. అవుట్ సైడ్ దగ్గర పాదం దగ్గర చేయి పెట్టండి. మెల్లగా ఎక్సేల్ చేస్తూ వెనక్కి చూడండి. శ్వాస వదిలేస్తూ వెనక్కి చూడండి, ట్రై చేయండి. ఎంతవరకు మీకు క్షమరసారహంగా, ఎక్కువ ఫోర్స్ ఏం లేదు, నిదానంగా. నవ్ రిలాక్స్, హ్యాండ్ రేజ్ చేసేయండి, మెల్లగా కింద పెట్టండి. లెగ్ తీయండి స్ట్రైట్గా, దండాసన పోచర్. సెకండ్ లెగ్ కూడా అలాగే సేమ్. నెమ్మదిగా నీ యొక్క లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి నీ దగ్గర పెట్టండి, రైట్ నీ దగ్గర. సేమ్. రేజ్ యువర్ హ్యాండ్స్. నౌ మెల్లగా నీ యొక్క బ్యాక్ బోన్ని ట్విస్ట్ చేస్తూ వెనక్కి చూడండి, శ్వాసను వదిలేస్తూ. రిలాక్స్, రిలాక్స్. వక్రాసన్, ఇది బాగా డయాబెటీస్ వాళ్ళకి మాత్రం చాలా ఉపయోగం. ఇది బ్యాక్ స్పైనల్ ట్విస్టింగ్కి చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మకరాసన్. బోర్ల పడుకోవాలి సార్, బోర్ల పడుకోండి. లెట్ డౌన్ ఆన్ ది స్టమక్. నెమ్మదిగా पेट पर सो जाइए, पेट पर सो जाइए. मकरासन, रिलैक्सेशन पोज. ఎడమ చేతిలో కుడిచి వేసుకొని నీ తల వన్ సైడ్ వాల్చండి. వన్ సైడ్ చేతి మీద నీ తల వన్ సైడ్ వాల్చండి. రిలాక్సేషన్ తీసుకోండి. మకరాసన్. ఈ మకరాసనంలో నీకు శరీరం కానీ మనసు కానీ ప్రశాంతత స్థితిలోకి వస్తుంది. ఏకాగ్రత శక్తి పెరుగుతుంది. మెమొరీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. శారీరకంగా మీరు ఎంత శ్రమ పడ్డారో అంత రిలాక్స్ అవుతుంది ఈ మకరాసన్ పోచర్లో. నెమ్మది